ఎట్లా చూస్తున్నారు మొత్తం ఈ బడ్జెట్ అంతా ఫాలో అయ్యారా? సో ఈ బడ్జెట్లో ఐటీ సెక్టర్ కానీ స్టార్టప్స్కి కానీ ఎంతవరకు సాటిస్ఫైగా ఉంది మీకు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇందులో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ బడ్జెట్ అండి. బేసికల్గా అంటే ఆల్మోస్ట్ 2012 నుంచి స్టార్టప్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఏంజల్ ట్యాక్స్ అనేది అబాలిష్ చేయాలని చెప్పేసి, అట్లీస్ట్ తగ్గించాలని చెప్పి. బట్ మీరు చూసుకుంటే కూడా లాస్ట్ టైం కూడా మీరు బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేశారు, ఇంటర్మ్ బడ్జెట్లో కూడా లాస్ట్ టైం ఏదైతే మనకి ఫిబ్రవరిలో అయిందో దాంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎలక్షన్ ముందు ఏదైనా ఇస్తారనుకున్నారు కానీ బట్ అప్పుడు ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం అనౌన్స్ చేశారు యాక్చువల్గా ఏంజల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అబాలిష్ చేస్తారని చెప్పి. బట్ దీనివల్ల చాలా స్టార్టప్స్కి బెనిఫిట్స్ అవుతాయి. ఎట్లా అవుతాయి అంటే కనుక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటుందో బేసికల్గా ఏదైతే ఫేస్ వాల్యూ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మార్కెట్ వాల్యూ కొన్ని తీసుకుంటారో దాని మీద వచ్చే డిఫరెన్షియల్ అమౌంట్ మీద వాళ్ళు ట్యాక్స్ పే వచ్చేది అంతకుముందు మనకైతే బేసికల్ ఏంజల్ ట్యాక్స్లో. సో అది ఆల్మోస్ట్ లైక్ 30%. సో ఈవెన్ దో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా సరే పెద్దగా స్టార్టప్స్కి బెనిఫిట్ అయ్యేది కాదు. బట్ నౌ యాక్చువల్లీ దే మేడ్ ఇట్ ఏంజల్ ట్యాక్స్ అనేది అబాలిష్ చేస్తారు ఇన్ ఆల్ సెక్టర్స్. సో దానివల్ల స్టార్టప్స్కి బిగ్ బూస్ట్ ఆఫ్ బేసికల్గా చెప్పాలంటే. అండ్ ఎస్పెషల్లీ ఈ 3.0 మోడీ ఏదైతే మనకి ఇప్పుడు ఈ బడ్జెట్లో వచ్చిందో ఇప్పుడు కొత్త దీంట్లో, ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఆల్ స్టార్టప్స్.